అమరావతి కోసం మరోసారి ల్యాండ్ పూలింగ్ చేస్తామని దానికి రైతులు సహకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధాని అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రైతుల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందన్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ది చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి మద్దతు కావాలన్నారు. అమరావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ఫేక్ పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అమరావతి రైతు ప్రతినిధులతో రైతులతో మీ యొక్క సమస్యల మీద మాట్లాడుతామన్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ త్రిసభ్య కమిటీకి మీ యొక్క సమస్యలు కానీ చిన్న ఏమైనా ఉంటే దయచేసి మీరు అవగాహన ఏర్పరచుకోండి. దాంట్లో ఏదైతే గోరంతల్ని కొండంతలుగా చేసి ఈ యొక్క మహాయజ్ఞానికి విఘాతం మాత్రం కలిగించబాకండి. గ్రామ కంటాల సమస్యను కూడా ఒక పారదర్శకమైనటువంటి పాలసీని ఇప్పటికే గైడ్ లైన్స్ ఉండే, ఆ గైడ్ లైన్స్ లో ఫిట్ అవుతుందా లేదా, ఫిట్ అయ్యే వాటికి మాత్రమే ఇవ్వాలి. ఫిట్ అవ్వకుండా గతంలో ఏదైనా పొరపాటున కొంతమంది అధికారులు పొరపాటు వల్ల ఎక్కువ ఇస్తే వాటిని సరి చేస్తాం, వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఆయనతో ప్రస్తావించడం జరిగింది. సిఆర్డీ అధికారులతోటి, తర్వాత ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారితో కమిటీ వేశారు. తర్వాత సీఎం గారు కూడా దీంట్లో స్వయంగా వచ్చి మాకున్నటువంటి సమస్యలన్నీ ఆయన నోటీసులో తీసుకెళ్ళాము. ఆయన అన్ని కూడా క్లియర్గా మాకు చెప్పారు. మేము సంతృప్తి చెందాము. టైం బౌండ్తో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు.